హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదా. ఇవాళ ఇఫ్తారీ డ్రింక్ వచ్చి ఎంతో హెల్తీ అయిన రాగి స్మూతీ అండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూసుకుందాము. హాఫ్ కప్పు బాదంని పొద్దునే నానబెట్టేశానండి. మనకు అప్పటికప్పుడు కావాలనుకుంటే వేడి నీళ్ళు వేసుకున్న చక్కగా నానిపోతాయి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకుందామండి. ఇది మా అత్తయ్య మిషన్లో పట్టించి ఇచ్చారండి నాకు, మా మేనత్త. 1.5 స్పూను రాగి పిండి వేసుకొని నీళ్ళు లంప్స్ లేకుండా చక్కగా కలుపుకుందాం. మిక్సర్ తీసుకొని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ హెల్దీ డ్రింక్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్ని లైక్ ఇవ్వండి. మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న మిక్సింగ్ బౌల్ పెట్టుకొని 1.5 కప్పు నీళ్లు పోసుకుందాం. ఒక గిన్నె. ఇది పొద్దున్నుంచి ఉపవాసాలు ఉంటారు కదండి. ఈవినింగ్ ఇది కొంచెం ఒక గ్లాస్ తాగితే ఎంతో కడుపు చక్కగా నిండుగా ఉంటుంది. ఆకలి అనేది ఉండదు. హెల్దీ అండి. ఈ ఎండాకాలం కదా. హాఫ్ కప్ 1.5 గిన్నె నీళ్లు పోసుకొని ఇది చక్కగా మరిగించుకుందాం. ఇందులో 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకుందామండి. ఎందుకంటే రాగి స్మూతీ ఎంతో స్మెల్ మంచి ఫ్లేవర్లా వస్తుంది. చక్కగా మరగనిద్దాము. అది దాల్చిన చెక్క వేసుకున్నాం కదా. నీళ్లు చక్కగా మరగాలి. చూసారా, నీళ్లు కొంచెం ఏదో గోల్డ్ కలర్లో వచ్చినాయి చూసారా. చూడండి, ఇప్పుడు మరుగుతున్నాయి కదా. మనం ఆల్రెడీ మిక్సింగ్ బౌల్లో రాగి పిండి కలుపుకొని పెట్టుకున్నాం చూసారా. అది ఇంకొకసారి కలుపుకొని పిండిలో వేసుకుందాం. చూడండి, నేను చూపించినట్టు చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కానీ ఇది డయాబెటీస్ ఉన్న, బరువు తగ్గాలనుకున్న వాళ్ళైనా ఇది చక్కగా ఈవినింగ్ కానీ చక్కగా చేసుకొని తాగవచ్చు. మళ్ళీ కొంచెం అదే గిన్నెలో కొంచెం నీళ్లు పోసి ఒక 2-3 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసి అది కూడా కలిపి వేసాను ఫ్రెండ్స్. చూడండి, చక్కగా మరగాలి. ఇది పలసగా ఉంటుంది కదా. చిక్కగా అయ్యాక మనం స్టవ్ కట్టేసి ఇది చక్కగా పక్కన పెట్టేసుకుందాం. చల్లారటానికి పక్కన పెట్టేద్దాం. ఓకేనా. చూడండి, ఈ విధంగా మనం రాగి జావలాగా చేసుకుందాం. ఇది హెల్దీ రాగి జావా అని అనొచ్చు, రాగి స్మూతీ అని అనొచ్చు. మనం పిలిచే పేరే విధానం అండి. ఏదైనా హెల్తీ డ్రింక్ కదా మనకు కావాల్సింది. ఉపవాసాలు ఉన్నోడు చక్కగా తాగవచ్చు అండి. ఇది చక్కగా చూసారా. ఈ విధంగా అయ్యాక మనం అది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బాదం నానినాయి కదండి. ఇది పొట్టు తీసుకుని పైన ఉన్న పొట్టు తీసుకుందాం. చూడండి, ఇదే విధంగా మొత్తం పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, మొత్తం తీసి పక్కన పెట్టేసాను. మొత్తం బాదం పప్పులు పొట్టు తీసేసాను చూసారా. ఇవి మొత్తం వేయకూడదండి. సగం వేసి సగం పెట్టాను. ఇప్పుడు జ్యూస్ జార్ తీసుకొని ఇప్పుడు దాంట్లో సగం వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. సన్నగా మిక్సీ పెట్టేసుకుందాం. చూడండి, నేను మొత్తం బాదం పప్పులు వేయలేదండి. చూడండి, ఇప్పుడు ఇదే గిన్నెలో 1.5 టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేస్తున్నానండి. అవిసె గింజలు కూడా మనకు ఎంతో హెల్దీ, ఐరన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి కదా. ఇది అవిసె గింజలు కూడా 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే టైంలో 2 బనానాస్, 2 కానీ చిన్నవి 2 పెద్దవి ఉంటే 2 వేసుకోండి. నేను చిన్నవి ఉన్నాయి కదా 4 వేసాను. ఈ రెసిపీ కింద మీకు నచ్చినట్టు ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనం 4 అరటిపళ్ళు వేసుకున్నాం కదా. ఇది కూడా మనం చక్కగా మిక్సీ పట్టుకుందాము. మనం చూసారా, మనం ఇందాక జావ కాసుకున్నాం కదా. ఇది చల్లారింది. దాంట్లో నుంచి చెక్కను వేసాం కదా. చెక్క తీసేసుకుందామండి. దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది తీసి పక్కన పెట్టుకుందాము. చూడండి, తీసేసి పక్కన వేసుకుందాము. ఇప్పుడు ఇది మిక్సీ బౌల్లో వేసుకొని జ్యూస్ లాగా పట్టేసుకుందాము. ఎంతో ఈజీగా ఈవినింగ్ పిల్లలకి బలంగా ఉంటుందండి. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఎంతో హెల్తీ, ఆరోగ్యంగా ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక బాదం పప్పులు తీసాం కదా, అందులో జీడిపప్పు కొంచెం అవి కూడా సన్నగా కట్ చేసుకొని, బాదం పప్పులు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 గ్లాసులు తీసుకుని ఆ గ్లాసులో వేసుకొని మనం అప్పటికప్పుడు కావాలన్నా తాగొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టుకొని కూలింగ్ అయ్యాకన్నా తాగొచ్చు. ఇంతేనండి, రాగి స్మూతీ అని అనొచ్చు, రాగి జావా అని అనొచ్చు. ఎంతో హెల్దీ అయిన డ్రింక్ అండి. ఉపవాసాలు ఉండే వాళ్ళకి చాలా చాలా హెల్దీ బెనిఫిట్ అండి. ఇప్పుడు వరకు
నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.